అందరికీ నమస్కారం. నేను మీకు సుపరిచితమే. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ వీడియో చూస్తూ ఉంటారు. ఆ వీడియోల్లో ఎంత సత్తువ ఉంది, ఎంత సత్తువ లేకున్న వీడియోలున్నాయి అని చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే ఇంత అంత పేరున్న వ్యక్తుల వి విశేషాలను పట్టుకొని చాలామంది జర్నలిస్టులు, వ్యక్తులు వీడియోలు చేసేసి యూట్యూబ్‌లోని, ఫేస్‌బుక్‌లోని వదులుతుంటారు. అందులో ఎంత నిజమో, ఎంత అబద్ధమో అనేది తెలుసుకోవాలంటే, నేను ఈరోజు చేసే వీడియో వింటే మీకు అర్థమైపోతుంది. మీకు గరికపాటి నరసింహారావు గారు, గరికపాటి కామేశ్వరి, సాయి సరస్వతుల కామేశ్వరి గురించి తెలుసు. ప్రపంచం మొత్తంలో అందరికీ తెలుసు. ఈ వీడియోలో తెలుసు, ఆ వ్యక్తులు తెలుసు. వాటిపైన చల్లా పద్మావతి అన్న ఆమె ఒక వీడియో పెట్టింది. కొన్ని విశేషాలు ఆవిడ చెప్పింది. ఆ చెప్పిన విశేషాలన్నీ అట జర్నలిస్ట్ దుర్గా ఇచ్చిన విషయాలు ఏవో కొన్ని బేస్ చేసుకొని అటబేరంతో ఆవిడ ఒక వీడియో చేసింది. అందులోని ఆవిడ అనేక విషయాలను స్పందిస్తూ ఏటన్నదంటే, సాయి సరస్వతుల కామేశ్వరి చెప్పిన అన్ని విషయాలు తప్పేనట. దానికి తప్పు అని నిరూపించడానికి ఈ దుర్గా అన్న జర్నలిస్టు కొన్ని పబ్లిక్ డాక్యుమెంట్స్ కోర్టు నుంచి తీసుకుందట. అందులో విడాకులు తీసుకున్నట్టుగా, కామేశ్వరి గరికపాటి వారు విడాకులు తీసుకున్నట్టుగా, భరణంలో 70,000 రూపాయలు ఆ రోజుల్లోనే ఇచ్చినట్టుగా, తర్వాత ఒక 3 లక్షలు ఇచ్చినట్టుగా అనేక రకమైన డాక్యుమెంట్స్, పిల్లలకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్లు కూడా కోర్టు పబ్లిక్ కాపీస్ ఈ దుర్గా గారు తీసుకున్నారని, వాళ్ళ పర్మిషన్తో బయటికి మరొక వీడియో పెడదామని వీరేదో చెప్తున్నారు. ఇంతలో ఈవిడ ఒక చల్లా పద్మావతి ఒక వీడియో పెట్టింది. అందులో కామేశ్వరి గారి మాటలన్నీ అదంటే, మొదటి మొగుడు గరికపాటి వెంకటేశ్వర్లు ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత గరికపాటి నరసింహరావు గారికి పెళ్లి చేసుకుందట. వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్న తర్వాత మూడో వ్యక్తి ఎవరో తబలా విద్వాంసుడట, ఈయన ఘంటసాల పాటలు పాడుతారట, శివప్రసాద్. ఈ శివప్రసాద్ గారి ప్రేమలో పడి ఆయనతో వెళ్ళిపోయింది. పిల్లలు మాత్రం గరికపాటి వారికే పుట్టారు అని ఏవేవో పబ్లిక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్తుంది. ప్రతి పబ్లిక్ డాక్యుమెంట్స్ కూడా వేసేసినంత మాత్రాన్ని కాదు, ఆ డాక్యుమెంట్ మీద క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది కోర్టులో. వేసిన వారు ఆ క్రాస్ ఎగ్జామినేషన్కి ఆ కాగితానికి జవాబు చెప్పవలసింది ఉంటుంది. సుబ్రహ్మణ్యం స్వామి అటువంటి పట్టుకున్నాడంటే జడాయించేస్తారు క్రాస్ ఎగ్జామినేషన్లో. అవన్నీ పక్కకి పెట్టండి. వీడికి తెలిసిందేటి, తెలియనిదేటి, వీడెందుకు వీడియోలు చేయాలి? ఈ చల్లా పద్మావతి వారు ఎందుకు వీడియోలు చేయాలి? అట బేరం పెట్టుకొని. గరికపాటి వెంకటేశ్వర బతికే ఉన్నాడు, వైజాగ్లో ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, పెళ్ళం ఉంది, ఒక పిల్ల ఉంది, ఆయన బాగానే ఉన్నాడు. గరికపాటి వాళ్ళు ఉన్నారు, నరసింహరావు గారు, ఆయనకి పెళ్ళం ఉంది శారద, 2 పిల్లలు ఆయనతోనే ఉంటున్నారు, వాళ్ళు 4 ఉన్నారు. ఇక బయటకు వచ్చి చెప్పింది, వీడియోలు పెడుతున్నది ఒక్క కామేశ్వరి. ఆ కామేశ్వరి చెప్పినవన్నీ అబద్ధమని ఈ చల్లా పద్మావతి గారు అంటున్నారు. అమ్మ చల్లా పద్మావతి, నీకు నాకు ఏం తెలుసు చెప్పండి? బ్రతికున్నారు వీళ్ళందరూ వచ్చి చెప్పవచ్చు కదా. ఏమేనంటే జర్నలిస్టులు ఎంత రియాలిటీతో వీడియోలు పెడుతున్నారమ్మా, ప్రజలందరికీ తెలుసు జర్నలిస్టులు ఎంత వీడియోలు పెడుతున్నారు. ఈ మా టీవీలోని, సాక్షిలోని, ఈనాడులోని వార్తలు తీసుకొని వాటిని చిన్న చిన్నగా షార్ట్ కట్గా ఒక వీడియోలు చేసేసి ప్రపంచానికి వదిలేస్తున్నారు. ఉదాహరణకి ప్రపంచ యుద్ధం జరుగుతుంది కదా ఇప్పుడు మనకి, ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి. అందులో ఉన్న వార్తలు ఏంటి? యుద్ధం ఆగిపోయింది, 2 కాంప్రమైజ్ అయిపోయారు, అదిగో భారత దేశానికి
ఆ, వచ్చేస్తున్నది పెట్రోలు గ్యాస్ అంతా అన్నారు. అలా కానీ ఈ జర్నలిస్టులు అందరూ సరికి ఒక వీడియో విడుదల చేసేసారు. యుద్ధం అయిపోయింది, వచ్చేస్తుంది, ఇక ధరలు తగ్గిపోతాయి, పెట్రోల్ దొరికిపోతుంది, గ్యాస్ దొరికిపోతుంది. ఆ మరుసటి రోజే హార్మోస్ సంధి మూసేశారు అని ఆ, అక్కడ భారతదేశ ఓడలపైనే అటాక్ చేశారని, అలాగే అమెరికా వాళ్ళేమో ఇరాన్ షిప్పుల మీద అటాక్ చేశారని మనం గంటకు ఒక వార్త వింటున్నాం. ఈ గంటకు ఒక వార్త ఈ టీవీలో చూసింది నమ్మాలా, ఈ జర్నలిస్టులు పెట్టింది నమ్మాలా? ఈ జర్నలిస్టులు ఎంత చక్కగా వీడియోలు చేస్తున్నారు అంటే, ఎక్కడో ఒక విషయాన్ని తెలుసుకుంటారు, ఈ టీవీలోనో మా టీవీలోనో, వాటినేమో వీళ్ళు ఇది చేస్తున్నారు. దానిని చక్కగా చేసి ముక్కలు చేసి కుట్టి అవేవేవో ఒక వీడియోలు పెట్టేస్తారు. ఒక వ్యక్తిగత విషయాలు, ఒక కుటుంబంలో విషయాలు జర్నలిస్ట్కి ఎలా తెలుస్తుంది, మనకి ఎలాగ తెలుస్తుంది? పోనీ ఇది చంద్రబోస్ గారు కదా, చంద్రబోస్ గారు వెళ్ళారు, చచ్చిపోయారు, ఎక్కడ చచ్చిపోయారు, ఎలాగ చచ్చిపోయారు, విమానంలో చచ్చిపోయారా ఏంటి, పబ్లిక్ ఆఫీస్ ఏం చెప్తున్నాయి, గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న కాగితాలు ఏం చెప్తున్నాయి? గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న కాగితాలు చెప్తేనే అనేక రకమైన సందేహాలు ప్రపంచం మొత్తంగా ఉద్భవించాయి. అలాంటిది ఇది ఏదేదో చెప్పేసి ఆ గరికపాటి కుటుంబం మీద 100 వీడియోలు, ప్రతి ఒక్కరు ఒక వీడియో చేస్తున్నారు. నాకు అర్థం కాక అడుగుతున్నాను, ప్రపంచ తెలుగు ప్రజలందరికీ అడుగుతున్నాను. గరికపాటి వారు బతికే ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు బతికే ఉన్నారు, కామేశ్వరి బతికే ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు వెల్ ఎడ్యుకేటెడ్. వీరెవరూ వచ్చి పబ్లిక్గా చెప్పలేనప్పుడు మనం ఎవరండి చెప్పడానికి? కామేశ్వరి తప్పు అనడానికి, సాయి సరస్వతి కామేశ్వరి చెప్పింది తప్పు అనడానికి మనం ఎవరమండి? ఒక తగు వచ్చినప్పుడు ఆ తగువులోని ఒక ఆవిడ ఆరోపించినప్పుడు ఆ ఆరోపించిన వ్యక్తి చెప్పాలి, వాళ్ళు రారు. ఇప్పుడు జగన్కి ఏదైనా అంటే జగన్ రాడు, ఇంకొకరు ఆ తరపున వచ్చేసేదో మాట్లాడుతూ ఉంటారు. బట్ జగన్ది తీసుకుందాం, జగన్ అన్నాను కాబట్టి జగను తల్లి చెల్లి తగులు ఆడుకుంటున్నారు. ఈ తగులు ముగ్గురు ఉన్నారు. ఒక చెల్లె వచ్చి ప్రపంచం ముందుకి ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తుంది. తల్లి నోరిపి పబ్లిక్లోకి రాదు, జగను పబ్లిక్లోకి రాదు. వాళ్ళిద్దరూ రానప్పుడు వాళ్ళ వెనకాతలు ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ విషయాలన్నీ? ఆ వీడియోలను మనం ఎంతవరకు నమ్మాలి? మనం ఎందుకు నమ్మాలి? పనికి మనం వీడియోల కింద భావించాలి. వ్యక్తులు బతుకునేటప్పుడు ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ ఎదుర్కొనే వ్యక్తి బయటకు వచ్చి నిజ నిజాలు చెప్పాలి. ఆ తర్వాత ఎంత నిజమో ఎంత అబద్ధం అన్నది డాక్యుమెంట్స్ ఏవో ప్రూఫ్ చేసుకోవాలి. వాళ్ళందరూ పల్లగా ఊరుకుంటే మనం బయటకు వచ్చేసి ఒక వీడియో పెట్టేసి వ్యూస్ కోసం సాయి సరస్వతుల కామేశ్వరి చెప్పినవన్నీ అబద్ధాలు అట అని ఈవిడ ఒక వీడియో పెట్టేసింది. ఎవరి చల్లా పద్మావతి, అమ్మ చల్లా పద్మావతి. అట బేరాలు వద్దమ్మా, అట బేరాలు వద్దు. మనం ఏమవుతాము? గరికపాటి వాళ్ళకి ఏమి కావు కదా, గరికపాటి కుటుంబాలన్నీ బతికే ఉన్నాయి కదా, వాళ్ళెవరు చచ్చిపోలేదు కదా. మరి వాళ్ళెవరూ రాకుండా నువ్వు నేను ఊరికి నొత్తుకొట్టుకొని వీడియోలు పెట్టేస్తాం ఎందుకు? తెలుగు ప్రజలను ఎర్రోళ్ళని చేయడానిక? నైనా ప్రపంచం మొత్తం ఉన్న తెలుగు ప్రజలు ఎవ్వరూ కూడా ఇలాంటి వీడియోలు నమ్మకండి. బతికే ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి చెప్తే నమ్మండి. లేకపోతే కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులను ఎదుర్కొన్నాక వాళ్ళు ఏమైనా జడ్జిమెంట్లు ఇస్తే అప్పుడు నమ్ముదామని. అంతేగాని ఇలాంటి పనికి మన వీడియోలు గరికపాటి వారి గురించి ఇస్తే మనం ఎవరు నమ్మొద్దు. అలాగని ఆ కామేశ్వరి డేరింగ్గా ముందుకు వచ్చి అది కాదు విషయం, ఇది నేను చెప్తున్నాను ధర్మబద్ధము న్యాయబద్ధము అని ఆవిడ అంటుంది కదా, ఆవిడ ప్రూఫ్ చేసుకుంటుంది. కోర్టుకి వెళ్తే ఊరుకుంటుంది ఆవిడ రాకుండా ఉంటే. ఆవిడ వస్తుంది, ఆవిడ ప్రూఫ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి జర్నలిస్టులకి వ్యక్తిగత విషయాలు చెప్పడానికి మనకి రైట్లు లేవు, మనకి విశేషాలు తెలియవు. కాబట్టి ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఇలాంటి దిక్కుమాల వీడియోలు చూడకండి, టైం వేస్ట్ చేసుకోకండి. విలువైన సమయం గురించి, విలువైన ఇన్ఫర్మేషన్ గురించి అనేకమైన విలువైన వీడియోస్ ఉన్నాయి, వాటికి చూడండి. ఈ పనికిమాల సబ్జెక్ట్ గురించి మనకెందుకు, పనికిమాల వ్యక్తులు పెట్టిన వీడియోలు మనకెందుకు? నిజాలు తర్వాతే తెలుస్తాయి. గాబర పడిపోయి వీడియోలన్నీ చూసాకండి. ఉంటానైతే.